సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ కిరణ్. సో వెస్టీజ్లో చాలామందికి ఆహ్, ఈ అవకాశం గురించి కానీ, సో కంపెనీ గురించి కానీ చాలా డౌట్స్ ఉండుంటాయి. సో నేనేమంటున్నా అంటే, సో మీరు వీటిని క్లారిఫై చేసుకునేదాకా మీరు వెస్టీజ్ని క్యారియర్గా మాత్రం తీసుకోలేరు. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఈరోజు చాలా పెద్ద ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ గురించి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో చాలామందికి అపోహ ఉంది. ఇక్కడ మనకు అన్ని వస్తువులు దొరకాయి, లేకుంటే సో కొన్ని వస్తువులు అవసరం లేని ఉంటాయి. ఇట్లాంటి అన్ని విషయాలు చాలా మటుకు డౌట్స్ ఉంటాయి. కానీ సో నెట్వర్క్ మార్కెటింగ్ విషయంలో ఏదైతే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా పనిచేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వెస్టీజ్ ఒకటి. సో గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏంటిది అంటే, సో బయట దొరికే అన్ని వస్తువులు సో ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో తీసుకురావడానికి వీల్లేదు. కాబట్టి కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్ ఉన్నాయి, వాటిని మాత్రమే ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో అమ్మాలి అనేది సో రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారమే వెస్టీజ్ కంపెనీ వెళ్తుందన్నమాట. సో ఇంకొకటి ఏంటిదంటే, సో నెట్వర్క్ మార్కెటింగ్ ఈరోజు 21st సెంచరీలో ఒక వండర్స్ క్రియేట్ చేయబోతున్నటువంటి ఒక వర్క్ బిజినెస్. సో దీంట్లో పూర్తిగా ఎథిక్స్ ఫాలో అయితే మాత్రమే మనం బిజినెస్ని బిల్డ్ చేయగలుగుతాం. ఏదో అబద్ధాలు చెప్పి మాత్రం బిల్డ్ చేయలేము. సో కంపెనీ దీని నుంచి క్లారిటీ ఇస్తుంది. సో వెస్టేజ్ కంపెనీ పూర్తిగా క్లారిటీ ఇస్తుంది దీని గురించి. సో కాబట్టి కంపెనీకి సంబంధించిన సెషన్స్ కూడా జరుగుతాయి. అక్కడ మనం అటెండ్ అయితే సో మనకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. సో ఎవరో చెప్పినారు, ఎవరి ద్వారానో విన్నాము, ఎవరో ఏదో అన్నారు అనేసి అపోహలకు ఇవ్వకండి. సో ఇది ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీ. సో పార్ట్ టైంలో కూడా బిల్డ్ చేసుకునే ఆపర్చునిటీ. సో మీరు ఫుల్ టైంలో కూడా దీన్ని కెరీర్గా బిల్డ్ చేయొచ్చు. సో యాజ్ ఏ పార్ట్ టైంగా చేసినా కూడా ఒక మంచి రిజల్ట్ని ఇస్తుంది. సో ఎందుకు ఇది నేను చెప్తున్నా అంటే, సో చాలామందికి ఈరోజు ట్రాన్స్ఫర్మేషన్ అయింది లైఫ్లలో. సో చాలామంది మీకు కూడా కనబడి ఉంటారు. సో కానీ లైట్గా తీసుకోకండి. సో ఏదైతే రెసిడల్ ఇన్కమ్ అంటామో ఆ రెసిడల్ ఇన్కమ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ కాదు. ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలామంది చెప్తూ ఉంటారు. సో పాసివ్ ఇన్కమ్ వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి. సో కాదు. సో ఇక్కడ రెసిడల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో రెసిడల్ ఇన్కమ్కి ప్యాసివ్ ఇన్కమ్కి తేడా ఏంటిది అంటే, సో ప్యాసివ్ ఇన్కమ్ ఏంటిదంటే ఒకసారి డబ్బులు కట్టేసి కూర్చుంటే డబ్బులు వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో రెసిడల్ ఇన్కమ్ అంటే ఏంటిది అంటే, మనం కొంతకాలం కష్టపడి మనం నెట్వర్క్ని బిల్డ్ చేసిన తర్వాత మనం వర్క్ చేయకున్నా కానీ సో అక్కడ ఆల్రెడీ వర్క్ జరగడం వల్ల, సో మనకి ఆటోమేషన్ వర్క్ జరగడం వల్ల మనకి ఇన్కమ్ రావడం అనమాట. అట్లాంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. సో అది అర్థం చేసుకోండి. సో ఇక్కడ వర్క్ చేసేటప్పుడు చాలామంది ఇది చైన్ సిస్టమా ఇంకా రకరకాల విషయాలు మాట్లాడుతుంటారు. కానీ ఇది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ ఎక్కువ మందికి డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు. సో బయట మనం మార్కెట్లో చూస్తే అంటే సింగిల్ లెవెల్ మార్కెటింగ్ ఉంటుంది. సో అక్కడ ఒక డిస్ట్రిబ్యూటరు 10 మందికి సప్లై చేస్తాడు. కానీ ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ ఇంకో డిస్ట్రిబ్యూటర్కి అవకాశం ఇస్తాడు. ఇది డిస్ట్రిబ్యూషన్ లెవెల్ మార్కెటింగ్ అనమాట. సో కాబట్టి సో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. సో వెస్టీజ్లో ఎటువంటి పెట్టుబడి లేదు. సో ఎటువంటి కిట్ తీసుకోమని చెప్పేటటువంటి సిస్టమ్ లేదు. సో మీకు ఏదైతే ఇష్టం అనిపిస్తుందో ఆ వస్తువు ఇక్కడ తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఒక పద్ధతిలో తీసుకుంటే, సిఎన్సి అనే ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో తీసుకుంటే కనుక మీకు బెనిఫిట్ అనేది 50% వరకు వస్తుంది. ఇది కంపెనీ ఇస్తున్నటువంటి సూచన. మీరు ఏది కొనుక్కున్నా, మీరు ఏం తీసుకున్నా మీకు ఒక రిస్ట్రిక్షన్ అయితే లేదు. సో కాబట్టి సో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో రకరకాల వస్తువులు అనేది వాడతారు, డబ్బులు అనేది ఖర్చు అయిపోతాయి. కానీ ఆ ఖర్చు నుండి ఎటువంటి ఇన్కమ్ అనేది జనరేట్ కాదు. కానీ వెస్టీజ్లో మాత్రము ఖచ్చితంగా మీ ఖర్చు నుండే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. సో ఇంకొకటి ఏంటిదంటే, ఇక్కడ కేటగిరీస్ రకరకాలు ఉన్నాయి. హోమ్ సంబంధించిన కేటగిరీ ఉంది. సో హెల్త్ అండ్ ఫుడ్ కేటగిరీ ఉంది. అగ్రికల్చర్ సంబంధించిన కేటగిరీ ఉంది. సో అదేవిధంగా
హెల్త్కి సంబంధించిన కేటగిరీ ఉంది, లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సో మీరు ఇంట్లో ప్రతి ఒక్కరు వాడేటటువంటి ప్రోడక్ట్సే. సో బయట వాటికి వీటికి ఎంత క్వాలిటీ డిఫరెన్స్ ఉందో మీకు కనుక అర్థమైతే సో మీరు వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఫ్యాన్ అయిపోతారు. సో మీరు మీరు కనుక రిఫర్ చేస్తే సో చూడండి అద్భుతమైన రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మీరు వాడితే రిజల్ట్ ఖచ్చితంగా రిఫర్ చేస్తారు ఎవరైనా వాడితే. సో రిఫర్ చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఇక్కడ కనబడతాయి. సో దీన్ని పూర్తిగా అంటే మీరు పూర్తిగా దీని గురించి క్లారిటీ తీసుకొని పనిచేయండి. సో థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్.